హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా అన్విత్ మొదటిసారి వెంకన్న స్వామిని కలుసుకునేకి తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నేనైతే 1 ఇయర్ బేబీతో ఏ టికెట్స్ లేకుండా దర్శనానికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకెందుకు లేటు, ఇప్పుడు చేసేయండి. ఇంకా మా సంగతికి వస్తే మాతో పాటే దర్శనానికి మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారండి. ఇంకా వాళ్ళకైతే మాతో దర్శనానికి వచ్చేకి అవ్వదు. అందుకే నేను నైటే వాళ్ళు విష్ణు నివాసంలో క్యూ లైన్లో నుంచి టికెట్స్ అయితే తీసుకున్నారు. ముందుగా మీరు దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకోకపోతే విష్ణు నివాసంలో నైట్ 2 నుంచి టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు సర్వదర్శనానికి. ఇంకా అలిపిరి బస్ స్టాండ్లో కూడా టికెట్స్ అయితే ఇస్తారు. మీకు ఏదైతే వీలుగా ఉందో దానికైతే వెళ్ళి టికెట్స్ తీసుకోండి. ఇంకా మా అక్క వాళ్ళైతే విష్ణు నివాసానికి 12కే వెళ్ళి క్యూ లైన్లో అయితే నుంచున్నారు. వాళ్ళకైతే 3 అవర్స్ పట్టిందండి టికెట్స్ ఇచ్చేకి. ఇంకా వాళ్ళకైతే దర్శనం టైమింగ్ కూడా 3కి ఇచ్చారు. సో ఇంకా మేము కూడా వాళ్ళతో పాటే వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము 2కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఇంకా 1 ఇయర్ లోపు బేబీతో వెళ్ళే వాళ్ళకైతే 6 లోపే వెళ్ళాలండి శుభదం దగ్గరికి. లేకపోతే కనుక ఎలో అయితే చేయరంట. నాకు తెలిసినంత వరకు 6 లోపే శుభదం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా తిరుమలకి కార్లో వెళ్ళేటప్పుడైతే రోడ్స్ అయితే చాలా బాగుంటాయండి. చూడండి, చుట్టూ చెట్లతో అలా కారు ఆ చెట్ల మధ్యలోంచి వెళ్తూ నాకైతే చాలా బాగా నచ్చింది. చల్లగా గాలి, ఇంకా క్లైమేట్ కూడా బాగుండింది మేము వెళ్ళేటప్పుడు. ఇంకా మీరు కూడా చూసేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే తిరుమలకి అయితే వచ్చేసాము. ఇంకా మా అక్క వాళ్ళని సర్వదర్శనం క్యూ లైన్లో అయితే డ్రాప్ చేసి మేమైతే శుభదంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా శుభదం దగ్గర కార్ పార్కింగ్ చూసుకుని అక్కడైతే కార్ పార్క్ చేసి ఇంకా నేను మా వారు అయితే బై వాక్ అయితే శుభదం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా 1 ఇయర్ లోపు బేబీతో దర్శనానికి వెళ్ళాలి అంటే బేబీ బర్త్ సర్టిఫికెట్, ఇంకా ఫాదర్ అండ్ మదర్ ఆధార్ ప్రూఫ్స్ అయితే ఉండాలండి. ఇంకా బేబీతో పాటు ఫాదర్ అండ్ మదర్ ఇంకా 1 సిబ్లింగ్ కూడా వెళ్ళొచ్చు దర్శనానికి. ఇంకా మేమైతే శుభదం దగ్గరికి వచ్చి అన్విత్ బర్త్ సర్టిఫికెట్ ఇంకా మా ఆధార్ ప్రూఫ్స్కి అయితే చూపించాము. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని దర్శనానికి అలౌ చేశారు. మా దర్శనం అయితే 1 అవర్ పట్టిందండి. ఇంకా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బేబీతో ఉన్నాం కాబట్టి పెద్దగా ఎవరు లైన్లో తొయ్యడం అట్లా అంతా జరగలేదు. చాలా ఫ్రీగా దర్శనం జరిగిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళకి దర్శనం అయ్యేసరికి అయితే 3 అవర్స్ అయితే పట్టిందండి. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకుని గ్రూప్ ఫోటో దిగి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇంకా మా అక్క షాపింగ్ చేయాలి అంటే ఇంకా షాప్స్లోకి వెళ్ళి మా అక్క షాపింగ్ అయితే చేసింది. ఇంకా మా వారికి ఆకలేస్తుందని చెప్పి ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పి స్నాక్స్ అయితే తీసుకుని తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే రిటర్న్ అయ్యేసరికి 7:30 అయితే అయ్యిందండి. ఇంకా మేము వస్తూ ఉంటే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా రెయిన్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది కదా అని చెప్పి మేమైతే ఎక్కడ కార్ ఆపలేదు. కానీ ఇంక ఉండే కొద్ది అయితే రెయిన్ చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైందంటే గ్లాసెస్ మొత్తం వాటర్తో నిండిపోయి ఫ్రంట్ రోడ్డు కూడా కనిపినంతలా ఎక్కువగా వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది. చుట్టూ చెట్లు, అలా రోడ్డు ఇంకా సగం దూరం వరకు మా పక్కన వెనకాల ఎదుర కూడా కార్లు ఏం కనిపించలేదు. మేము ఒక్కలమే ఉన్నాము. నాకైతే చాలా భయం వేసేసింది, ఎలా వెళ్తాము ఏంటా అని. ఇంకా అక్కడ కార్ ఆపుదామన్నా కూడా ఏమీ లేవు కదా, ఇంకా నాకు భయం వేసి వద్దు అని చెప్పాను. ఇంకా మా వారైతే కార్ కూడా ఆఫ్ చేయకుండా చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారండి. ఇంకా సేఫ్గా ఫైనల్గా అయితే తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా మా ఎక్స్పీరియన్స్ ఇదొక ఎక్స్పీరియన్స్ అండి మాకు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చారా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.